హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ రామ్రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ మరియు ఏరియల్. లాస్ట్ వీక్ చూసాం మనం బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. దేశంలోంచి కాదు, బయట ఉన్న దేశాల్లోంచి ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి మన షో కోసం ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ మీద పెర్ఫామ్ చేశారు, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. సో ఈ వీక్ ఇంకొంచెం లెవెల్, ఇంకో మెట్టు పైకి వెళ్తూ ఇంకొంచెం అద్భుతమైన టాలెంట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం మేము ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మన గెస్ట్లు ఇంకా స్పెషల్ ఉండబోతున్నారు. వీళ్ళు సాధారణంగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళు ఒక గ్యాంగ్ అంటారు. ఈ గ్యాంగ్ ఎక్కడ కనిపించినా ఆటోమేటిక్ గా మనకి పాటలు వినిపిస్తాయి. అంటే పాడించిన మాస్టర్ అలాంటి వాళ్ళు. సో ఆయన పాడించిన తర్వాత ఆ పాటలు ఎలా ఉంటాయి. సో ఇక అప్పటి నుంచి ఈ గ్యాంగ్ కే గబ్బర్ సింగ్ గ్యాంగ్ అన్న పేరు వచ్చింది. సో ఆ గ్యాంగ్ నే ఈ రోజు ఇక్కడ పిలుస్తున్నాం, ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ కూడా వస్తున్నారు కాబట్టి. గబ్బర్ సింగ్ గ్యాంగ్ హియర్. చూసుకో గురు హల్చల్ షురు తూ కాటురో ఖాకీ ప్యాంటరు రాసుకో గురు ఈ చాప్టరు న్యూస్ టైటరు విడి లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి పుట్టాడు బ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి గుర్రాళ్ళ ఫోర్సు కాకున్న సుప్పవరుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's back to do something గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something. సో ఫస్ట్లీ మా గబ్బర్ సింగ్ గ్యాంగ్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మనందరికంటే ఏజ్ లో చిన్న వ్యక్తి అయిన విశ్వగట్ అన్న ఇవాళ మన కెప్టెన్. సో షో గురించి, షోలో లెవెల్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఛాలెంజ్లు అంటే చిన్నప్పటి నుంచి బొచ్చుడు చేసి ఉంటాం మనం. సో సరదాగా మీకు గుర్తున్న ఛాలెంజ్ ఏమైనా చిన్నప్పుడు చేసినాయి? క్రికెట్ ఆడుతున్నాయి. క్రికెట్ ఆడుతుండే మా టీం చూసి అందరూ షాక్ అవుతున్నాయి. అప్పటి నుంచి ఉండే నా పిల్లక క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ మధ్యన వచ్చిందా? ఈ మధ్యన వచ్చిందన్న. ఈ మధ్యన వచ్చింది వెనక ఏదో ఒకసారి పిల్లక. అరే 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 ఏంటి, ఎట్లా దాని మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన. అబ్బా, ఆ అమ్మాయి ఎప్పుడు మన కలర్ కి మాకు సెట్ కాదు. అయ్యరే నేను మా ఫ్రెండ్స్ తో అందరికి చెప్పా, ఆ అమ్మాయి నేను కంపల్సరీ నేను పడేస్తారా. ఓకే. అంతలో కూడా మా నాయన ఏం చేసిన అంటే నన్ను పెళ్లి చేసి ఎవరైనా ఆ అమ్మాయి పెళ్లి చేసేస్తారు, ఎందుకైనా మంచి ఇలా నాన్న ఈయనకి చేసేసిండు. ఏమైనా చెప్తాం అనుకుంటున్నా అమ్మాయికి సారీ అని చెప్తాను మా నాయన వల్ల. ఇవాళ నైట్ నీకు డిన్నర్ ఉండదు తెలుసా, నీకు అర్థమైందా? సూపర్. సో ఇలాంటి సరదా ఛాలెంజ్ మనం కూడా చేస్తాం. మీరు మీ ప్లేస్కి వెళ్ళిపోతే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? థ్యాంక్ యూ సో మచ్. అవును, ఈయన పిల్లక సంగతి అడిగా అసలు విషయం మిమ్మల్ని అడగడం మర్చిపోయా నేను. ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ మీరు డిసైడ్ చేశారా, ఎక్కడైనా వెతికారా, ఇంటర్నెట్ లో చూసారా, లేకపోతే ఎలా వచ్చింది? నేను షూటింగ్ రాకముందుకు మోహన్ బాబు ఇంట్లో నేను పర్సనల్ గా మనోజనతో ఉంటుండే. ఓకే. మనోజన ఒక 100 సినిమాలు చేసిన అన్ని దాంట్లో ఫుల్ హెయిర్స్ ఉన్నాయిరా, నేను ఏదో మార్చాలరా అని చెప్పి నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళాడు. బ్యాంకాక్ లో 3 days నా కటింగ్ మీనే కాన్సెప్ట్. ఆయన ఫైట్ ఇచ్చేటి, అరే ఇది చేంజ్ అయ్యి, మిసాల్ తీసేయి, అది చేంజ్ అని. ఆడికి వచ్చే వారికి ఇక్కడ గబ్బర్ సింగ్ కంటిన్యూటీ అయింది. ప్రతి ఒక్క సినిమా అదే కంటిన్యూ, ఇదే హెయిర్ స్టైల్ కావాలని అంటారు. వెనక్కి తిరిగి ఒకసారి ఆ స్టైల్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో 3 లెవెల్స్ మీరు ఆడడానికి ముందుగా, ఇంటర్నేషనల్ కాబట్టి నేనే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను ముందు. సో ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మీకు 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఒక టాలెంట్ ఏదైతే ఉందో నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, వాళ్ళు ఏం చేయబోతారు అనేది మీకు చెప్తాను, హెడ్లైన్స్ లా చెప్తా. అది కనుక మీరు నమ్ముతుంటే ఎస్ అండ్ నో రెండింటివి పెట్టుకోవచ్చు.
ఓకే ఫస్ట్ లెవెల్లో గెలిస్తే ఇంటూ 3 times వస్తుంది. రైట్ లెట్స్ ప్లే. ఓకే ఫస్ట్ లెవెల్లో 1 lakh rupees వాడతారు మీరు. ఎస్ మీద నో మీద షేర్ చేసి పెడతారు. ఓకే హియర్ వి గో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో జాగ్రత్తగా వినండి. ఈ స్టేజ్ మీదకి ఫ్లయింగ్ ఏంజిల్స్ రాబోతున్నారు ఫ్రమ్ వియట్నాం. వీళ్ళు 40 feet హైట్ నుంచి కిందకి రోల్ చేసుకుంటూ పడతారు, కానీ నేల మీద పడరు. నెంబర్ 2, వీళ్ళు రౌండ్గా సర్కిల్లో తిరుగుతూ ఒక క్లాత్ నుంచి ఇంకో క్లాత్కి జంప్ చేస్తారు. ఈ 2 చేస్తారు అని నేను చెప్తున్నాను. రెండిట్లో ఏది చేయకపోయినా నో అయిపోతుంది, 2 చేస్తే ఎస్ అవుతుంది. ఎస్ మీద 10 నో మీద ఛాలెంజ్. ఫ్లయింగ్ ఏంజిల్స్ అంటే అమ్మాయిలు వస్తారు, మొత్తం మన వాళ్ళందరూ రెడీ అయ్యారు. 90,000 ఎస్వి పెట్టేశారు. అవునా? అవునా? నన్ను నమ్ముకున్న వాళ్ళంతా ఏమయ్యారు తెలుసు కదా. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ 90,000 ఎస్, 10,000 నో ఆన్ ఫ్లయింగ్ ఏంజల్స్ ఫ్రమ్ వియట్నాం.
Come on, come on, come on. I think what a wonderful act ఇది. అండ్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఫస్ట్ లెవెల్ ఈ రేంజ్ లో స్టార్ట్ అవుతుందని మేము అనుకోలేదు. వీళ్ళకి అర్థం కాదు, కానీ థ్యాంక్ యూ అయితే అర్థం అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. So what's your name? Jinnah. We also have చిన్న హియర్. కానీ మీరు వెళ్ళిపోయే ముందు మేమంతా ఆశ్చర్యపడిన ఒకటే ఒక షాట్, లాస్ట్ లో గర్ర తిరుగుడు కిందకు వచ్చారు. మా కోసం ఒక్కసారి ఆ లాస్ట్ షాట్, ఆ లాస్ట్ ఫ్లిప్ వన్ మోర్ టైం. ఓకే, వెరీ గుడ్. సో వాళ్ళకి లోపల ఎలా తిరుగుతుందో తెలియదు కానీ చూస్తున్నా మనకు తిరుగుతుంది. అండ్ వండర్ఫుల్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరైనా అది ట్రై చేస్తారా లివర్స్ లో వచ్చి? నేను ఊరినే అన్నాను సార్, మీరేం సీరియస్ తీసుకున్నారు? నా స్టైల్లో వచ్చారు. మీ స్టైల్ ఓకే. ఇలా వెళ్తారు కదా, రిటర్న్ రండి. ఇది ఒక స్టైల్ సార్. ఓకే ఓకే, అదే 5 నెలల నుంచి ప్రాక్టీస్ చేసింది. 5 నెలల నుంచి ప్రాక్టీస్ ఉంది మీకు. 5 నెలల వయసు అప్పటి నుంచి. ఇది చూడండి, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మా గురువు గారు ఇప్పుడు ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు మనల్ని. తన 5 నెలల పిల్లాడప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నది. రెడీ, మ్యూజిక్. అంతా ఓకే సార్? ఆల్ ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి టాలెంట్, దిస్ ఉయ్యాల టాలెంట్ చూశాక మీ ఒరిజినల్ టాలెంట్ మర్చిపోద్దు. ఓకే, ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతూ ఉంటాయి. మీరు బాగా చేయాలి, ఓకేనా? అందరిని అడిగానని చెప్పండి, వెళ్ళగానే ఉత్తరం రాయండి, ఓకేనమ్మా? వెరీ గుడ్, హియర్ వి గో, కమ్ ఆన్. సో ముగ్గురు అమ్మాయిలు అద్భుతాలు సృష్టించారు. సో అసలు విషయం అంటే శ్రీదేవి గారు కూడా అలా ఊగలేదు అసలు ఉయ్యాల ఆ సినిమాలో, అలా ఒప్పుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆనందకరమైన విషయం, మీరు నన్ను నమ్మి ఎస్ మీద 90,000,
నో మీద 10,000 పెట్టారు. అంటే మీరు అబద్ధాలు చెప్పారేమన్నా మరి అన్ని నేను అబద్ధాలే చెప్తాను నేను. ఆ క్లాత్ మీదకి క్లాత్ మీద నుంచి వెళ్తారని అది ఒకటే చేయలేదు, ఉన్నాయన్నీ చేశారు. అదే అంటే ఏ ఒక్కటి చెప్పినా నో అని అర్థం అనమాట కదా. సో నేను చెప్పిన స్టేట్మెంట్ నో కాబట్టి మీరు పెట్టిన 10,000 మాత్రమే మీరు గెలిచే దాంట్లోకి వెళ్తే 90,000 పోతుంది. సో 10,000 ఇంటూ 3 times 30,000 రూపీస్ వచ్చాయి మీకు ఫస్ట్ రౌండ్ లో. సో ఇప్పుడు మనం సెకండ్ లెవెల్కి వచ్చేసాం. ఈ లెవెల్లో మీకోసం ఈసారి ఇంకొంతమంది స్పెషల్ వ్యక్తులను పిలుచుకొచ్చాను నేను. ఈసారి డైరెక్ట్ గా వెస్టిండీస్ నుంచి వచ్చారు వీళ్ళు. ఇక్కడికి వచ్చే వీళ్ళు కాళ్ళ సాయం లేకుండా ఓన్లీ చేతులతోనే ఈ పోల్ పైకి ఎక్కుతారు, అలాగే దిగుతారు. సో స్టేట్మెంట్ 1 ఇది. ఈసారి చేతులు వాడకుండా ఓన్లీ కాళ్ళతో ఎక్కుతారు. అండ్ మూడోది, ఒక 4 ఉన్నారనుకుందాం. మొదటి అతను చేతులతో పట్టుకుంటాడు, ఆయన వెనకాల ఉన్న 2వ అతను 3వ అతను 4వ అతను ఏ సపోర్ట్ లేకుండా అతన్ని పట్టుకుని నుంచుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను ఈ 3 విషయాలు చెప్పా, ఈ 3 కలిపి మీరు నమ్ముతుంటే 1,50,000 రూపాయలని ఎస్ మీద పెడతారు. నమ్మకపోతే 1,50,000 నో మీద పెడతారు. ఒకవేళ మీరు గెస్ చేసింది కరెక్ట్ అయితే ఇంటూ 5 సార్లు ఇస్తాను, ఇంటూ 5 times. రైట్, ఓకే. ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటిది మీరు? చూసినాం. ఫైట్ లో చేసినామా ఇలాంటి ఎప్పుడు ట్రై చేయలేనా? ఉట్టి చేతులతో ఇట్లా అలా ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం రండి. ఆడుందా వెయిట్ అవుతుందా కింద ఎక్కారు ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కారు? ట్రై చేసినామని పైకి తెలియనా ఈ వెయిట్ లో అంత పైన కాదు, ఇంత కూడా ఎక్కలేము మేము. నాకు పైకి వెళ్ళడం కొంచెం కష్టమైంది కానీ కింద రావడం చాలా ఈజీగా ఉండేది నాకు ఎప్పుడు. కిందికి రమ్మంటే వస్తా, నేను వస్తా. కిందికి రమ్మంటే పైనుంచి కిందికి రమ్మంటే నేను వస్తా. పైకి ఎట్లా వెళ్తావు? పైకి ఎగవాలని తీసుకోవద్దు. సో నమ్ముతున్నారా నమ్మట్లేదు? నమ్ముతున్నాం. మూడిట్లో ఏ ఒక్కటి పోయినా మొత్తం పోయినట్టే. ఒకటి పోయినా మొత్తం పోయినట్టేనా? వాళ్ళు ఎక్కేస్తారు, పైకి ఎక్కేస్తారు. ఓకే, సో మా గ్యాంగ్ నన్ను నమ్మారు, 1,50,000 ఎస్ అంటున్నారు నేను ఇచ్చిన స్టేట్మెంట్. అండ్ నేను చెప్పినట్టుగా మన వెస్టిండీస్ టీం మొత్తం ఆ 3 యాక్ట్లు చేస్తారంటున్నారు. ఓకే చేస్తారు. Here we go. రెడీ? Wild Caribbeans from West Indies. lelo ezalaka systeme ya kapongala, lobi ezalaka systeme ya coupe de calais, c'est-à-dire changement de l'africaine. Papa Fololo, frère Kera, on a bébé Kalafi. Ayo leo kuna moto, kuna waka, kuna moto, kuna kata, kuna chini, kuna danse, kuna danse, kada uli, kuna zitu kwa mikono, kuna mungu kana leke, moto zinanda katumi. Sifu Mwokozi, Yesu Mwokozi, tena mkombozi. Coupe de calais, coupe de calais, coupe de calais.
ya balokole. Moto, 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 moto. Ayo leo kuna moto, kuna waka, kuna moto, kuna kata, kuna chini, moto ya balokole, kuna danse, kala uli, kuna ziti kwa mikono, kuna buru kwa kandete, moto ya zinanda katumbili. Sifu Mwokozi, Yesu Mwokozi, tena kiongozi. Kupede kale, kupede kale, kupede kale, kupede kale, kupede kale, ale Tobina, ale Tobina, ale Tobina, ale Tobina, ale Tobina, 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 రచ్చన్నారు మామూలుగా లేరు వీళ్ళు. మామూలుగా లేదు. అసలు నేను చెప్పింది ఏంటి, నేను చెప్పిన దానికి 300 రెట్లు చేశారు. హ్యాట్స్ ఆఫ్, వాట్ ఎ సూపర్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమంటారు వీళ్ళు చూశాక లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నించాలి అని మీకు ఏమైనా అనిపించిందా? అనిపించలేదు, మనం చేయకూడదు ఇవన్నీ. మనం చేయలేము. రిస్క్ వద్దు. అంటే అన్నిటికంటే హైలైట్ ఇద్దరు పైనుంచి కిందకి జారుతూ సారీ మళ్ళీ ఆగి చల్లు ఉంది. మనం బండి నడిపితే ఒక బ్రేక్ పైన వెళ్ళారు, బాగుంది, కింద దాకా వచ్చారు. బ్రేక్ ఎలా వేసారు నాకు అర్థం అది కావట్లేదు కావాలి. సార్. హౌ ఈస్ దట్ బ్రేక్ పాసిబుల్? First tight to your leg. ఓ యా యా. రైట్ Your leg. లెగ్గా Yeah. For break is only me.
బ్రేక్ యూ, Yeah, down people. యాక్సిలేటర్ హీ, No, no, క్లచ్ మీ. no, because I am the down. Can you show us again one more time? Yeah. Only the last one. Only the Okay, last okay. one. Yeah. Let's go. Come on. సో చాలా బాగా జరిగింది. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సో మనం గెలిచాము ఓడాము అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ మన కోసం వచ్చారు వీళ్ళు, అండ్ డెఫినెట్లీ మన అతిథులే వీళ్ళు. సో మన గెస్ట్లు, అది కూడా వెస్ట్ ఇండీస్. అండ్ అక్కడ బీచ్లో చాలా బాగుంటుంది, అక్కడ డ్యాన్స్ ఫామ్ కూడా చాలా బాగుంటుంది. ఆ డ్రెస్సులు కానీ అవి సో నేను ఎలాగో 2-3 స్టెప్లు వేసాను. మన ఆరుగురం వాళ్ళ ఆరుగురు కలిసి ఓ డాన్స్ వేస్తే రండి. కమాన్ కమాన్ కమాన్. You people teach us dance. We will follow you. Okay? Your dance will follow. చలి చంపుతున్న చమక్కులో చలి చెంతకొచ్చింది. చలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింతగిచ్చింది. వయసాగనిది వేగినది సరసములోన, చలిదాగనిది రేగినది సరసకురానా. కల తీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి. సో గురుగారు మనం అన్ని స్టెప్పులు నేర్పించేసాం. మీ ఒక్క స్టెప్ కూడా నేర్పించేసి అయిపోద్ది కదా, వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. యా, జస్ట్ ఫాలో హిమ్. ఓకే, జస్ట్ ఫాలో హిమ్. రేకు విచ్చుకున్న సోకు బట్టి పువ్వేనువా, ముద్దు పెట్టకుండా గల్లు కట్ట పువ్వేనువా. పడుచుతనపు గడుసు అలకు పాటవు నువ్వా. రోజా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. And thank you so much మీ ఆరుగురికి. Thank you so much for entertaining us and thank you for being on Big Celebrity Challenge International. Thank you. నీకు థ్యాంక్స్ అన్న, మాకు డాన్స్ నేర్పించినందుకు. రేపు సినిమాలు మేము కూడా ప్రూవ్ చేసుకుంటాం మా డాన్స్. నెక్స్ట్ మీరుండే ప్రతి సినిమాలో ఈ పోల్ ఉండేలా చూస్తాను నేను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.
సో 3 స్టేట్మెంట్స్ రైట్ అయ్యాయి. 1,50,000 మీరు ఛాలెంజ్ చేశారు. ఇంటూ 5 times 7,50,000 రూపీస్ గెలిచినారు. సో ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చాం మనం. ఈ థర్డ్ లెవెల్లో ఒకే వాళ్ళు అంటే ఒకరి గ్రూపు 2-3 యాక్ట్లు కూడా చేస్తారు. ఈసారి విడివిడిగా మూడిటి మీద మీకు నచ్చిన అమౌంట్లు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఏ ఒక్కటి గెలిచినా ఇంటూ 10 రెట్లు వస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమౌంట్ 10,30,000. ఎస్ ఆర్ నో? ఫస్ట్ స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చే ఒక గ్రూప్ తలకిందులుగా నుంచుని వాళ్ళ తలతో ఈ స్టేజ్ నడుస్తారు స్టేజ్ మీద. అండ్ రెండోది, వీళ్ళు 40 feet హైట్ లోంచి ఒక వ్యక్తిని ఇసిరితే, రోల్ చేసి ఇసిరితే నేల మీద ఒకటే వ్యక్తి పట్టుకుంటాడు. వీళ్ళ గ్యాంగ్ లో ఒకళ్ళని 30 సెకండ్ల వరకు నేల మీద దిక్కుండా క్యాచ్లు ఆడుకుంటారు అబ్బాయిని. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, తలకిందులుగా నుంచుని చేతులు సపోర్ట్ తీసుకుని తలతో నేల మీద పెట్టి 2 కాళ్ళు పైకి ఎత్తినప్పుడు ఈ కాలు మీద ఒక వ్యక్తిని, ఈ కాలు మీద ఒక వ్యక్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాడు. ఎస్. సో 10 లక్షలు ఛాలెంజ్ చేశారు మా గ్యాంగ్. ఇప్పటి వరకు 70 లక్షలు దాటి ఎవరు గెలుచుకోలేదు. మీరు కనుక కరెక్ట్ అయితే ఈ రోజు ₹1,00,00,000 గెలుచుకుంటారు. ఇక్కడ గబ్బర్ సింగ్. ఎస్. Superb. Let's go for Big Celebrity Challenge International last level. Beat Breakers.
సూపర్ అసలు. అంటే యాక్ట్ మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు నోరెళ్ళ పెట్టి చూసేలా చేశారు. సూపర్ పర్ఫార్మెన్స్ అసలు. ఆ యాక్స్ ఏంటి, ఆ జంప్లు ఏంటి, ఆ క్యాచ్లు ఏంటి. క్రికెట్ లో కూడా ఉండవు ఇలాంటి క్యాచ్లు. ధోని కూడా పట్టుకోలేడు ఇలాంటి క్యాచ్లు. వండర్ఫుల్, సూపర్. అంత బాగుంది. నాకు ఎంతకంటే ముఖ్యంగా పాట నచ్చింది అండ్ వీళ్ళ కాస్ట్యూమ్ అసలు కలకల్లాడుతుంది. జిగేల్ జిగేల్. So, మేము అన్ని డాన్స్ ఫామ్లు ట్రై చేసాం కానీ ఇప్పటివరకు డిస్కో ట్రై చేయలేదన్నమాట. సో ఫుల్ డిస్కో ఎఫెక్ట్ ఇది. వెరీ గుడ్. సో మాకు కూడా లాస్ట్ లో స్టెప్ చేసేది అదొకసారి చూపిస్తారు నాకు. ఓకే, మ్యూజిక్ సాంగ్. This time for Africa. Go on and feed him, this is your moment, no hesitation. Today's your day, feel it. You pave the way, believe it. If you get down, get up, oh, oh. When you get down, get up, oh, oh. Tamina, mina, sangalewa. This time for Africa. Tamina, mina, eh, eh. Waka, waka, eh, eh. Tamina, mina, sangalewa. Anawa, ah, ah. Tamina, mina, eh, eh. Waka, waka, eh, eh. Tamina, mina, sangalewa. This time for Africa. సో లాస్ట్ లెవెల్లో 10 లక్షలు ఛాలెంజ్ చేశారు మీరు. అండ్ నేను 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. 4 స్టేట్మెంట్స్ లో పర్లేదు అందరూ ఒకటేనే గెలిచాం కాబట్టి మన దగ్గర ఇప్పుడు గెలుచుకున్న మొత్తం అమౌంట్ 30,30,000. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అవ్వాలి అది కూడా. సో 30,30,000 మీ 5గురు గెలుచుకున్నారు. సో వండర్ఫుల్ గా ఆడారు ఇవాళ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. కానీ ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ చేస్తే కష్టం కాబట్టి యూనో మన స్టైల్లో రైట్. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. जो डर गया, समझो मर गया, मर गया. Hit it! Ladies and gentlemen, he's back once again. This time as Sardar. So all the bad guys, Khabardar. చూసుకో గురు హల్చల్ షురు తూ కాటురో ఖాకీ ప్యాంటరు రాసుకో గురు ఈ చాప్టరు న్యూ స్టైల్ రో మిడి లా అండ్ ఆర్డరు లాఠీ పట్టి కుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి గుర్రాళ్ళ ఫోర్సు దాకున్న సుప్పమరుడు గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ he's back to do something గబ్బర్ సింగ్ ఏయ్, పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లో సూపర్ గా ఎంటర్టైన్ చేశారు మీరందరూ మమ్మల్ని. అండ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం ఎన్నో రోజుల నుంచి మా సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉండబోతుందా అని. అండ్ ఈసారి సర్దార్ గబ్బర్ సింగ్ లో మీరు ఏ విధంగా ఎంటర్టైన్ చేయబోతున్నారు? వెయిట్ అండ్ సీ సీక్రెట్. ఓకే, అది గబ్బర్ సింగ్, ఇది సర్దార్ గబ్బర్ సింగ్. డబుల్ డబల్ సినిమా కూడా డబులే. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను నేను. ఇంటి టాటా బాబాయ్స్.